అందరికీ నమస్కారం. నేను చెప్పిన కథలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఒక కథల ఛానల్ చూశాను. ఆ ఛానల్ చూసిన తర్వాత నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ ఛానల్ నాకు ఇన్స్పిరేషన్. నేను చెప్పిన కథలు ఛానల్ పెట్టడానికి ఆ అన్నగారు వాసు గారే. కానీ ఇప్పుడు ఆయన ఛానల్ని యూట్యూబ్ సస్పెండ్ చేసింది. ఎందుకు అంటే ఈ చందమామ కథలైతే ఏంటి, వేరే ఏదైనా ఏ కథలైనా ఏంటి, మనం సొంతంగా అయితే ఆర్ట్ ఆ కథకి సంబంధించి గీసి మనం పెట్టలేము. ఉన్న వీడియోస్ దానికి సంబంధించిన ఇమేజెస్ని మనం అక్కడ నుంచి తెచ్చుకొని దాన్ని మార్చుకొని మనం చేసి పెడతాం. కానీ ఆ ఇమేజెసే కథల్లో రిపీట్ అవుతూ ఉంటే ఆ రిపీట్ అయిన ఇమేజెస్కి ఆ యూట్యూబ్ మానిటైజేషన్ తీసేసిందట. అది ఎంత బాధగా ఉంటుందండి. 6 ఏళ్ల నుంచి చేస్తున్నది. ఈ విషయంలో అయితే నేను చాలా 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 బాధపడ్డానండి. అందుకే ఈ రోజు నుంచి నేను నా ఛానల్లో ఇమేజెస్ అయితే నేను పెట్టను. ఇక మీదట నేను చెప్పే ప్రతి కథ ఆడియో రూపంలో మాత్రమే ఉంటుంది. వీడియో అయితే మీరు ఊహించుకోండి. నేను చెప్తున్న కథలు విని అది ఊహించుకోండి. అది ప్రతి కథ కల్పితమే. ఆ కల్పితం మనం కథ వింటూ ఉంటే మన కథకి కళ్ళ ముందర ఆ క్యారెక్టర్స్, ఆ పాత్రలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటాయి. సో తప్పకుండా నా ఛానల్ని మీరు ఆదరించి తప్పకుండా మరింత ముందుకు తీసుకువెళ్తానని కోరుకుంటూ ఈరోజు నేను ఒక బేతాళ కథ చెప్పబోతున్నాను. తప్పకుండా విని నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగదేవత బేతాళ కథలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎడతగని ఇక్కట్లకు లోనవుతూ కూడా నువ్వు సాధించవలసిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే. కాని కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగదుడిలాగా అన్న శంక నాకు కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధర్మాంగదుడు, విశ్వనాథుడు అనేవాళ్లు చాలా కాలంగా మంచి మిత్రులు. అయితే వారి స్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు, దొంగపత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆయన ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి 2000 వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ 3000 వరహాలయ్యిందని, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడు పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపు ఆలోచించి, ఏ నేరాన్నైనా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివని తెలుసు, భూషయ్య మోసగాడని తెలుసు. అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే నీవు 1000 వరహాలు ధరావత్తు కట్టాలి. ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బులు లేవు. అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకింతో అంతో పరపతి ఉంది కాబట్టి అప్పు పుడుతుందనుకున్నాడు. కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి ఎవరూ అతడికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే అదే సమయంలో విశ్వనాథుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోపే అతడి చెల్లికి చక్కని పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఖర్చులకు 5000 వరహాల దాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసం విశ్వనాథుడు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటే భూషయ్య అతన్ని కలుసుకుని, నీకు నేను సాయపడతాను, బదులుగా నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. విశ్వనాథుడు స్నేహం కంటే
అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీ ఉండటానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలం భూషయ్య పాలయ్యింది. అప్పుడు ధర్మాంగదుడికి భూషయ్య మీద కంటే విశ్వనాథుడి మీద ఎక్కువ కోపం వచ్చింది. ముందు అతడు ఆ మిత్రద్రోహిని చంపాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకుడు అనిపించుకుని ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. పోని విశ్వనాథుణ్ణి కసితీరా కొడదామన్నా అప్పుడు అందరూ తనను పరమదుష్టుడని అసహ్యించుకుంటారు. విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు ఊరి చివర కొండ గుహలో ఉండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడని, ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటారు. బైరాగి ధర్మాంగదుడు చెప్పింది విని, తన స్వార్థం కొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చెయ్యాలనుకుంటున్నావు. నువ్వు మంచి మిత్రుడివి కావు అన్నాడు. బైరాగి ధర్మాంగదుడు చెప్పింది విని, తన స్వార్థం కొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చేయాలనుకుంటున్నావు. నువ్వు కూడా మంచి మిత్రుడు కావు అన్నాడు. స్వామి, అపకారం చేసింది విశ్వనాథుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవడం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను అన్నాడు ధర్మాంగదుడు. ఇప్పుడు నీ మనసు నిండా పగ ఉంది. పాముకు విషం ఎలాంటిదో మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నీవు పగను విడిచిపెట్టిరా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు బైరాగి. స్వామి, నా మనసులోని పగ పోయే మార్గం కూడా మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మాంగదుడు. బైరాగి కొద్దిసేపు ఆలోచించి, అయితే విను, నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగ అంతా విషంగా మారి నీ తలలో చేరుతుంది. ఆ విషం బారి నుంచి బయటపడగానే నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది. పాము రూపంలో ఉన్నంతకాలం నీకు పూర్వజ్ఞానం ఉంటుంది, కానీ బుద్ధులు మాత్రం పాములాగానే ఉంటాయి. ఎటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ మనిషి అయినా నిన్ను చంపితే మాత్రం ఆ రూపంలోనే మరణిస్తావు అన్నాడు. ధర్మాంగదుడు మరో ఆలోచన లేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతన్ని పాముగా మార్చేశాడు. పాముగా మారిన ధర్మాంగదుడు అక్కడి నుంచి పాకుతూ పొలాల వైపు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కర్రను నేలకు తాటిస్తూ వస్తుంటే దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది. అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి ధర్మాంగదుడితో, నువ్వా? మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడటం మనకు ప్రమాదం అని తెలుసు కదా అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషి వల్ల అపకారం జరిగిన ప్రాణప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది ధర్మాంగదుడికి. కానీ విశ్వనాథుడు తన శత్రువు. అతన్ని మాత్రం కాటు వేయాలి. అప్పుడు విశ్వనాథుడి ప్రాణాలు పోతాయి. తనకు శిక్ష ఉండదు. ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకుని ఎవరికంటా పడకుండా విశ్వనాథుడి ఇల్లు చేరాడు. ఇంట్లోని ముందరి గదిలో విశ్వనాథుడి కొడుకు 6 ఏళ్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుణ్ణి చూడనే చూశాడు. వెంటనే భయంతో పాము పాము అని గట్టిగా అరిచాడు. ఆ కుర్రవాణ్ణి కాటేసి విశ్వనాథుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు. కానీ తనకే అపకారము చేయని వాడి జోలికి వెళ్ళటం తప్పని అతనికి అనిపించింది. అందుకని అక్కడి నుంచి చరచరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు. ఇంతలో ఇంటిల్లిపాది విశ్వనాథుడి కొడుకు చుట్టూ చేరారు.
వాడు చెప్పింది విని అంతా పూజ గదిలోకి వెళ్ళారు. చూస్తే అక్కడ పూజామందిరంలో పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. నాగదేవత, కళ్ళు మూసుకుని నమస్కరించండి. ఎవరికీ ఏ అపకారమూ జరగదు. ఈ రోజుతో మనకు మన వాళ్లకు వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగిపోవాలని నాగదేవతకు మొక్కుకోనాయనా అన్నది విశ్వనాథుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పాము రూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కిపడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతలో కసి పుట్టలేదు. ఛీ, నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అనుకుంటూ ధర్మాంగదుడు తన కోరలతో పూజామందిరాన్ని కాటువేశాడు. కోరల విషం బయటపడగానే అతడి పాము రూపం నశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడున్న వారందరూ ఇంకా కళ్ళు మూసుకుని ఉండడంతో తను లేచి వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయమవడం చూసి మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాము పుట్టలో పాలు పోసి వచ్చేది. ఎలాంటి కష్టాలు వచ్చినా నాగదేవత కరుణ వల్ల తొలగిపోతాయని కొడుకుకు చెబుతూ ఉండేది. విశ్వనాథుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ధర్మాంగదుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, మిత్రమా, నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది. అంత మాత్రాన అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు. ఈ మాటలకు విశ్వనాథుడితో పాటు అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుణ్ణి ఆకాశానికి ఎత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వారందరూ కూడా ధర్మాంగదుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వనాథుడు ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ అతడికి సహాయం చేయటానికి నిరాకరించాడు. అటువంటి మిత్రద్రోహి మీద పగ సాధించేందుకు ధర్మాంగదుడు మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు కదా. కానీ పూజామందిరంలో అవకాశం ఉన్నా అతడు విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకు పాముగా అతడి ప్రవర్తనకు పొంతన ఉన్నట్టు లేదు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనుషులలాగా పశుపక్ష్యాదులకు కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావమంటూ ఒకటి ఉంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాపోహలతో పాములకు తమ సహజంగా ఉన్నవనుకుంటున్న దుష్ట స్వభావం పగల గురించి ఆలోచించాడు. బైరాగి అతడికి పాముగా పూర్వజ్ఞానం ఉంటుందని, బుద్ధి మాత్రం పాములదేనని చెప్పాడు. ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు ఆ పాముల తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయని, వాటికి పగ అన్నది తెలియదని చెప్పింది. ఆ సమయాన బుద్ధి విషయంలో పాముల స్థాయిలో ఉన్న ధర్మాంగదుడికి అది ఆచరించదగిందిగా తోచింది. పైగా విశ్వనాథుడు ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాలపైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్లి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండటం వల్ల స్నేహితుడు కోరిన సాయం చేయలేకపోయాడు. అయితే ధర్మాంగదుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజగదిలో పామును చూడగానే విశ్వనాథుడి తల్లి అన్న మాటలతో ధర్మాంగదుడికి తన పొరపాటు తెలియవచ్చింది. అందువల్లనే అతడు విశ్వనాథుణ్ణి కాటువేయలేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథా సమాప్తం.